మనం ఏ పని అయినా సరే ఒక వేలుతో చేయడానికి బదులు 5 వేలతో చేస్తే దానికి ఎక్కువ అవును. పట్టు ఉంటుంది. అవును. అలాగే మనం ఏ పని చేయాలన్నా ఈ పంచాంగాల్లో 5 వాటిని చూడాలి. ఓకే. అంటే తిథి, నక్షత్ర, వార, కరణ, యోగ. ఈ 5 కూడా చూడాలి. దీనికి మనకి ఒక అంటే వీటి వల్ల ఎలాంటి ఫలాలు పొందుతామని చెప్పి రోజు పంచాంగం వినడం వల్ల, హ్మ్. పంచాంగం రోజు వినడం వల్ల, పంచాంగ శ్రవణం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే తిథే శ్రేయమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధి స్యాత్ అని చెప్పి. పంచాంగాల్లో 5 ఉన్నాయి. 5 కూడా 5టికి సంబంధం. ఏంటి తిథే శ్రేయమాప్నోతి, మనకి డబ్బుల వ్యవహారం గానీ, లేపోతే వాటికి సంబంధించిన వాటి పనుల మీద వెళ్ళేటప్పుడు తిథిని చూసుకొని వెళ్ళాలి. ఓకే. తిథే శ్రేయమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం. ఆయుష్య సంబంధించిన అంటే మన అదే మన ఆయుష్యానికి సంబంధించింది. ఆ విషయాలకి వెళ్ళేటప్పుడు మనం వారాలను చూసుకొని వెళ్ళాలి. హరతే పాపం, నక్షత్రాత్ హరతే పాపం. పాపాలు పోయే వాటికి మాత్రమే నక్షత్రాలు చూసుకోవాలి. అంటే ప్రాయశ్చిత్తాలు గానీ, లేపోతే కొన్ని కార్యాలకు గానీ, అవన్నీ కూడా పాప నివారణ కార్యాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే ఓకే. పాపాలు పోగొట్టు పుణ్యం రావడానికి, పాపం పోవడానికి పనులు ఏవైతే ఉంటాయో, వాటికి మనం నక్షత్రాలను చూసుకోవాలి. ఓకే. తారాబలం మొత్తం నక్షత్రాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. దాని తర్వాత యోగాత్ రోగ నివారణం. మన రోగాలకి సంబంధించిన ఏదైనా ఔషధాలు తీసుకునే సమయం గానీ, లేకపోతే వేరే వాటికి గానీ అంటే రోగాలకు సంబంధించిన పనులు చేసేటప్పుడు మనం యోగాలను చూసుకోవాలి. ఓకే.